ఈరోజు మనతో ఉన్నారు మన కిరణ్ కుమార్ గారు. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ మత మార్పిళ్ళు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా మత మార్పిడి అనే టాపిక్ కూడా. మత మార్పిడి కూడా చేసేది కేవలం హిందువులను మాత్రమే, వేరొక సామాజిక వర్గాన్నో వేరొక మతాన్నో కూడా కాదు. ఈ అంశంపై మాట్లాడడానికి ఈరోజు మనతో కిరణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి కిరణ్ గారు, చెప్పండి. మత మార్పిడి, భారతదేశం, హిందువులు, జస్ట్ దీని మీద మీకున్న అవగాహన ఏంటో చెప్పగలరా? 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మత మార్పిళ్ళు విన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నా దేశం మరో ఇజ్రాయిల్ లాగా, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటాయనే మాకు డైరెక్ట్గా నాకైతే అనిపించింది. అసలు చర్చిల్లో పాస్టర్లు ఆడే నాటకాలు, వాళ్ళు చేసే వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో, వాళ్ళ స్కూల్లో చదివే పిల్లలకి ఎందుకని ఉచితంగా చదువు చెప్తున్నారో, ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చికి కంపల్సరీ వెళ్తే అది ఒక ఏపీనో తెలంగాణనో బెంగళూరులో 28 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కేవలం ఏంటంటే ఇప్పటిదాకా మీరు ఒక్క హిందువులనే అనుకుంటున్నారు, వాళ్ళు ముస్లిమ్స్ను కూడా మత మార్పిడి చేస్తున్నారు. మీకు డైరెక్ట్గా చెప్తాను, ఎంతో మంది ముస్లిమ్స్ను కూడా మీకు మీ ఇంట్లో ఉన్న సమస్యలు మొత్తం పోతాయి, మా మతంలో చేరండి అని చెప్పి మీకు డబ్బులు ఇస్తాము అంటున్నారు. మీరు వాళ్ళు ఇచ్చే నెలకి ఇచ్చే 3,000 5,000 చూసుకుంటున్నారు, కానీ మీకు ఆ రిజర్వేషన్ ఎవరెవరికి ఇస్తున్నారని, ఎవరు ఆ మత మార్పిడి చేయటానికి కొంతమంది గొర్రెలు వస్తూ ఉంటారు. ఆ గొర్రెలు వాళ్ళే మత మార్పిడి చేసుకుంటే వాళ్ళకి పైనుంచి అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి. మరి వాళ్ళకి తెలీదా లాస్ ఏంజల్స్ తగలబడుతున్నప్పుడు ఇప్పుడు ఆ పాస్టర్లు కానీ ఇక్కడ కిడ్నీలో రాళ్ళు నీకు కనపడుతున్నాయి, లాస్ ఏంజల్స్ తగలబడుతుంటే నీకు కనపడలేదా? ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా ఇప్పుడు చర్చిల్లో కూడా హిందువుల సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే, రీసెంట్గా హైదరాబాదులో అంబర్పేట ఒక స్కూల్లో ఒక పిల్లవాడు 8వ తరగతి పిల్లవాడు బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్తే ఆ ప్రిన్సిపల్ అక్కడ కొట్టి బాత్రూమ్కి తీసుకెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకున్న దాకా కొట్టాడు. తర్వాత ఆ బాబు ఇంటికి వచ్చి వీడియో చేస్తే గానీ ఎవరికి అర్థం కాలేదు. తర్వాత మా అందరికి తెలిసింది ఏంటంటే అది మొదటి సంఘటన కాదు, ఇంతకు ముందు ఒక 10-15 పైగా జరిగినాయి. అదే స్కూల్లో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ నేను స్కూల్కి బొట్టు పెట్టుకుని వెళ్ళాలి అంటే భయం వేస్తుంది, స్కూల్లో ప్రిన్సిపల్ కొడుతున్నారు, ఆ ప్రిన్సిపల్ పేరు కూడా లక్ష్మణ్ రావు, అతన్ని సస్పెండ్ చేసామని చెప్తున్నారు. కానీ అవన్నీ నాటకాలు. సస్పెండ్ 80% హిందూస్ ఉన్న ఈ దేశంలో యూపీఏ చైర్పర్సన్గా ఒక క్రిస్టియన్, ఇటాలియన్ క్రిస్టియన్ కూడా పనిచేసినప్పుడు, రాష్ట్రపతిగా ఒక ముస్లిం పనిచేసినప్పుడు, ఒక సిక్కు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు జరగని మత మార్పిళ్ళు ఇప్పుడు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ టైంలో దిక్కుమాల కరోనా, నేను ముఖ్యంగా చెప్పింది 2004 నుంచి 2014 వరకు. అసలు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా ఎంతో మంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నర్సరాపేట దగ్గర రావిపాడ అని ఒక ఊరు ఉంది, మొత్తం కమ్మోళ్ళే, మొత్తం మత మార్పిళ్ళే. ఒక్కడు కూడా అసలు ఏమో నేను కుల ప్రాతిపదికన కొన్ని కులాలను గుళ్ళోకి రానివ్వకపోవటము, లేదా కులాలను కించపరచడం వలన వాళ్ళు హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ మతంలోకి వెళ్ళారని అనుకోవచ్చేమో. ఏంది గుళ్ళోకి రానివ్వకపోవటం వలన రానియట్లేదు, గుళ్ళోకి ఎవరు రానియట్లేదు. ఆఖరికి మత మార్పిడి చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మంటే నేను రాను, పెళ్ళంతో రాను, నేను అక్కడ సంతకం పెట్టకపోయినా రానిచ్చారుగా, ఎక్కడ రాను అంటున్నాడుగా. వచ్చారు కదా ఆయన పట్టు వస్త్రాలు ఇవ్వడానికి తిరుపతి వచ్చాడు. తాడేపల్లి వేసుకొని అది 7 కొండలు కాదు 3 కొండలు అని మాట్లాడిన రాజశేఖర రెడ్డి ఇటు పోయాడు అందరికీ తెలుసు. కానీ వీళ్ళకి ఏందంటే హిందువుల ప్రసాదాలు తినరు ఎవరు కూడా, క్రిస్టియన్ ఎవరు తినరు, కానీ హిందువుల దేవాలయాల దగ్గర కొబ్బరికాయలు పూలు అమ్మేది కూడా వీళ్ళే. మళ్ళీ హిందువుల దేవాలయాల్లో జాబులు చేయటానికి వీళ్ళకి ఇష్టం, కానీ అక్కడ మత మార్పిళ్ళు కూడా చేశారు. హిందువుల ప్రసాదాలు తినంటారు. 80% హిందువులు, అందులో ఆల్మోస్ట్ 60% రైతులే, వాళ్ళ పండించేదే కదా భారతదేశం అంతా తినేది. అస్సలు మీరు హిందువుల దేవాలయాల ప్రసాదాలు మత మార్పిడి చేసుకున్న వాళ్ళైనా క్రిస్టియన్స్ అయినా అస్సలు తినరు.
ఈ మాట వాస్తవం. ఈ కల్వర్ టెంపుల్ అని నాకు తెలిసి హైదరాబాద్ లో ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ అది కల్వరి టెంపుల్ అనేదండి ఒక మెషిన్. అలాగే కల్వరి లాగానే కొన్ని రకాల మెషిన్లు ఉన్నాయి. కల్వర్ టెంపుల్ లో వాడి పేరు నాకు ఐడియా లేదు కానీ వాడు ఆడే నాటకాలు చెప్తా. ప్రతి ఒక్క నెల 3,000 మంది హిందువుల్ని మత మార్పిడి చేపించటం అనేది వాడి టార్గెట్. లైక్ ఆంధ్రప్రదేశ్లో ఇక వాడు ప్రతి చోట పెడతాడు. కల్వరి టెంపుల్ అనేది ఒక మిషనరీ అండి. అలాంటి మిషనరీ సపోజ్ బ్రదర్ అనిల్ కుమార్ ఒక మిషనరీ ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే శాంతి మన ప్రజాశాంతి పెట్టారు కేవలం ఆయనది ఒక మిషనరీ. అలా రకరకాల మిషనరీలు ఉన్నాయి. మీరు ఎక్కడ చెప్పినట్లయితే ఒక మాట చెప్తా, చెప్పండి. కేఏ పాల్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన మొన్న డైరెక్ట్ చెప్పారు, నేను ఎక్కడైనా మీటింగ్ పెట్టా కానీ మత మార్పిళ్ళు మీరు ఈ మతంలోకి రావాలి అని చెప్పి నేను ఎక్కడన్నా చెప్పానా అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. నేనైతే పాల్ గారు నిజంగా ఆయన మీటింగ్స్ నేను చిన్నప్పుడే చెప్తున్నాను, లక్షల్లో, అది ఏపీనో తెలంగాణలోనో కాదు విదేశాల్లో కూడా ఏ రకంగా వచ్చేవాళ్ళు తెలుసు. అమెరికాలో కూడా ఆయన పెట్టిన మీటింగ్ ఆల్మోస్ట్ ప్రెసిడెంటే వచ్చాడు. వాడే విమానాలు ఇండియాలో ఎవరికి లేవు. మరి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారారో, ఆయన ఆస్తి మొత్తం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు. 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాతే ఆయన పతనం మొదలయ్యింది. అదే ఇవన్నీ కూడా ఆయన బామ్మర్ది బ్రదర్ అనిల్ కుమార్ని పెంచడం కోసమే అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారన్న విషయం వాస్తవం. ఇప్పుడు షర్మిల భర్త అనిల్ కుమార్ ఏమన్నా క్రిస్టియన్ అనుకుంటున్నారా? కాదా, ఆయన బ్రాహ్మణుడు. ఓకే, ఆయన మత మార్పిడి చేసి వాడు చెప్తాడు ఇక బ్రాహ్మణుడు అనేది కులం. బ్రాహ్మణ్స్ నుంచి ఆ మత మార్పిడి చేస్తా. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా రాడు. అదే విధంగా ఇప్పుడు ఏంది అందరికి పిచ్చి జనాన్ని ఏం చేస్తున్నారు, నీ కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి, నీకు ఏదన్నా రోగం ఉంటే నేను నయం చేస్తా, వర్షాన్ని ఆపుతా, ఇవన్నీ సొల్లు మాటలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు. అక్కడ కరోనాని ఏమన్నా ఆపారా? అలాగే లాస్ ఏంజల్స్ లో తగలబడుతుంటే ఏమన్నా ఆపారా? విదేశాల్లో ఉన్న చర్చిలు కూడా గుళ్ళలాగా మారిపోతున్నాయి. మన భారతదేశంలో ఉన్న చర్చిలు విదేశాల్లో కూడా లేవండి. మన భారతదేశంలో ఉన్న చర్చిలు ఏ దేశం చూసుకున్నా అది చర్చిలు చూడండి ఏ రకంగా ఉన్నారు. ఆ చర్చిల ఆస్తులు వాళ్ళ వీటి మీద ఎంక్వైరీ జరగాల. ఎక్కడెక్కడ 2 సెంట్లు కొనుక్కున్న వాళ్ళ మిషనరీలు కొన్నాయి అనుకుంటున్నారా? చర్చిలు గుంటూరులో ఒక డాన్ బాస్కో, అసలు అది ఏరియా ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా? నాకు తెలిసి దగ్గర 1000 కోట్ల పైన ఉంటుంది ఒక్క డాన్ బాస్కో గుంటూరులో. అసలు అలాంటి గుంటూరులో నాకు తెలిసి ఒక్క 5,000 కోట్లు ఈ చర్చిలకు సంబంధించి కానీ వీళ్ళు దోచుకోవటానికి కానీ ఎన్ని ఉన్నాయి. వీటి మీద ఎంక్వైరీ జరగాల నా ఉద్దేశం. ఎంక్వైరీ జరగాలని మీరు అంటున్నారు. ఆ చర్చిలో పనిచేసే పాస్టర్లకే ఇటు నాకు తెలిసి మరి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మంత్లీ ఇంత అని చెప్పి ప్రతి పాస్టర్కి కూడా ఇస్తుంది కదా. ఎట్లా ఎందుకు ఇస్తుంది శాలరీ? ఏమో క్రైస్తవ మతాన్ని పెంచడం కోసమే ఇస్తుందేమో. ఆ డబ్బులు ఏపీ ప్రజలకు సంబంధించిన డబ్బులు తీసుకొని వెళ్ళి చర్చిలో పాస్టర్లకను ఆ ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలా? చెప్పండి. మేము మా గుళ్ళకు సంబంధించి మేము బాగు చేసుకుంటాం కానీ మేము ఎందుకు ఇవ్వాలా? చర్చిలకను మసీదులకి మేము ఎందుకు ఇవ్వాలి చెప్పండి. నేను అడగటంలో ఏమన్నా తప్పుందా? తప్పేం లేదు. అది తెలుగుదేశం ప్రభుత్వం అనే కాదు, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అనే కాదు, పోయిన వైసీపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా. అసలు ఆ పార్టీ ఉంటే నాకు తెలిసి హిందూ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు ఉన్నాడు. యాక్చువల్గా 5 సంవత్సరాల్లో బాగా కన్వర్సేషన్ జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈవెన్ 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిన కాడ నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో క్రైస్తవ మతం పెరిగిందన్న విషయం వాస్తవమా? వీటన్నిటికీ కూడా ఆ దిక్కుమాల కుటుంబమే కారణం. రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు మత మార్పిళ్ళు జరిగినాయి. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఆయన నేను హిందువే అనుకుంటా వెళ్ళి మొత్తం మెడలో వేసుకుని వెళ్ళి గోదావరిలో మునిగాడు కదండి బొట్లు పెట్టుకుని. వైఎస్ జగన్ పెళ్ళాన్ని తీసుకొని రేపు గుడికి రమ్మని చెప్పండి. రాదంటాడా? రమ్మని చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నాడుగా, రావచ్చేమో ఇప్పుడు. ఇద్దరు వాళ్ళు ప్రసాదం గుడికి వచ్చి వచ్చిన ఫోటో ఒక్కటి చూపియండి. గత 5 ఏళ్ళలో ఒక ఫోటో చూపి నువ్వు ఒకసారి.
2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన మాట వాస్తవం, అదే తెలుసు. ఆయన కాదండి, ఆయనకు ఓ పెళ్ళాం ఉందో తెలుసుగా. ఆయన ఒక్కడికే భార్య కూడా పెళ్ళామా, కూడా పెళ్ళామా చెప్పండి. భార్య కూడా ఖచ్చితంగా రావాలంటారా? ఏమండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు పెళ్లి చేసుకునేది దేనికి? గుడికి వెళ్ళటానికి, పబ్బులకి వెళ్ళటానికి కాదు పెళ్లి చేసుకునేది. మీరు మసీదుకి వెళ్తేనేమో ఇద్దరు కలిసి వెళ్తారా, ఆడ పాటలు పాడతారా, కేక్ ముక్కలు తింటారా, గుడికి రారా? హిందువుల ఓట్లు కావాలా? హిందువులనే మత మార్పిడి చేస్తారా? అంటే ఇక్కడే జరిగింది అంటారు, ఈ గవర్నమెంట్ వల్ల లేదా ఆ కుటుంబం వల్ల? ఇప్పటి నుంచే కాదు, మదర్ తెరిసా కూడా సేవా కార్యక్రమాలు అన్ని నాటకాలు ఆడి మత వాస్తవం అందరికీ తెలిసిన విషయం, భారతదేశానికే తెలుసు. మదర్ తెరిసా తన వచ్చి, ఈ గాంధీ ఏం తక్కువడు కాదు. పాకిస్తాన్ ఇప్పుడు రాష్ట్రం 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ గనక డబ్బులు ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు. పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వకపోతే, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వకపోతే తెలిసిన విషయం అది. ఎందుకు గాడ్సే ఎందుకు చంపాడు గాంధీని? ఏమన్నా పిచ్చెక్కి చంపాడు? అదొకటే కాదు కదా, భగత్ సింగ్ని ఒక సంతకం పెట్టండి అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిగితే భగత్ సింగ్ని రిలీజ్ చేస్తాం, రాజ్గురుని ముగ్గురిని రిలీజ్ చేస్తాం, వాళ్ళతో పాటు 14 మంది రిలీజ్ చేస్తామంటే, నేను శాంతికి సంబంధించిన వాడిని, అశాంతికి హింసకు నేను ప్రేరేపించను అని చెప్పి నేను సంతకం పెట్టలేదు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? చేసినా కానీ, గాంధీ చేసిన అరాచకాలు కానీ, మదర్ తెరిసా కానీ, మీరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు, అది ఖాన్ అది ముస్లిమ్స్ వాళ్ళు, మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు. లేదుగా, ఫిరోజ్ ఖాన్ ఆయన పార్సీ, ఆయన ముస్లిం కాదు. ఎవరు? ఫిరోజ్ ఖాన్ ఆయన పార్సీ, ఆయన దే ఆర్ నాట్ ముస్లిమ్స్ కాదా? పార్సీ అదొక మతం. సో చూడండి, ఇవన్నీ కూడా అన్ని బయటకు వస్తాయి. బట్ ఈరోజు రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణ్ణి అంటున్నాడు. ఎవరిని? రాహుల్ గాంధీ. మరి రాముల గురించి, శ్రీరాముల వారి గురించి ఏం మాట్లాడాడు తెలుసు, అందరికీ తెలుసు. విన్నారు. సావర్కర్ గురించి మాట్లాడిన దాని మీద సావర్కర్ గురించి మాట్లాడిన దాని మీద ఈరోజు రాహుల్ గాంధీకి 200 రూపాయలు కోర్టు ఫైన్ కూడా వేయటం జరిగింది. ఏది జరిగినా కూడా నేనేందంటే, హిందువుల మీద ఇలాంటి మత మార్పిళ్ళు జరగకుండా నా వంతుగా నేను బతికినంతకాలం హిందూ చావా సినిమా చూసారా? చూసాం. అలాంటి సినిమా రావాలి. హిందువులు ఇప్పుడు గాంధీ గురించి లేదంటే మదర్ తెరిసా గురించి కాదు, చావా లాంటి సినిమా రావాలంటున్నారు కదా. శివాజీ లాంటి, అందులో ఒక మతం ఇంకొక మతస్థుడిని ఇలా హింసించి చంపింది తన మతంలో రావటం లేదు అని కదా. చివరిలో ఒక 17 రోజులు ఆయన హింసించి చంపింది. ఈరోజు కొంతమంది అభ్యుదయవాదులు లేదా మేధావులు అని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఇటువంటి మత ఛాందసవాద సినిమాలను నిర్మూలించండి, భారతదేశాన్ని లౌకికవాద దేశంగా బతకనివ్వండి, 2 మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఉంది ఈ చావా సినిమా అంటున్నారు. అది ఎంతవరకు? ఎవరు? హిందువుల మీద జరుగుతున్న ఘోరాల గురించి. ఆ అభ్యుదయవాదుల్లో, ఆ మేధావుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది హిందువులే అంటున్నారు. అసలు దరిద్రం ఏంటంటే, ఇండియాలో ఇక్కడ పథకాలు తీసుకుంటా పాకిస్తాన్ పొగిడే కొజ్జానా కొడుకులు ఉన్నారు. వాస్తవం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే పాకిస్తాన్ గెలవాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్లో నేను చూపిస్తా, నీ గుంటూరులో చూపిస్తా, విజయవాడలో చూపిస్తా, ప్రతి ఒక్క ఏరియాలో కూడా పాకిస్తాన్ గెలవాలి అని చెప్పి కోరుకునే జనగణ మన పాఠం చేతగా నా కొడుకులు ఇక్కడ సీఎంలుగా చేశారు.